నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు 8/3/2025వ తేదీన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి సారథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో 3K ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ జి లక్ష్మీసా ఐఏఎస్ గారు, నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, డీసీపీలు శ్రీ గౌతమి శాలి ఐపీఎస్ గారు, శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు, శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు, శ్రీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ గారు, శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ కళాశాల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు వాయించిన డప్పు వాయిద్యం, చిన్నపిల్లల స్కేటింగ్ మరియు మహిళా పోలీస్ చేసిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ జి లక్ష్మీసా ఐఏఎస్ గారు మాట్లాడుతూ, వేదిక మీద ఉన్న అధికారులకు, మహిళా పోలీస్ సిబ్బందికి, కళాశాల విద్యార్థినులకు, మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ ఏమైనా చేయాలి అంటే కంపల్సరీ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్ పవర్ ఇన్ దిస్ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని తెలియజేశారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ, ఈ రోజు ర్యాలీకి విచ్చేసిన సోదరీమణులకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు వెళ్తోందో ఈ లాస్ట్ 1 వీక్ లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వివిధ ప్రభుత్వ కళాశాలలో లాస్ట్ 1 వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే వారి పాత్ర ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ వారి గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈ రోజు ఒంగోలు మార్కాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళా సంరక్షణకు కట్టుబడి ఉంటుంది. నేను ప్రతి సందర్భంలో చెప్తాను, మహిళలకు గౌరవం లభించే శాఖలో పోలీస్ శాఖ ప్రధానంగా ఉంటుంది. ఈ రోజు చాలా మంది పోలీస్ శాఖలో చేరుతూ విభిన్నంగా వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు 27 మంది మహిళా డ్రోన్ ఆపరేటర్స్ తో డ్రోన్ షో కూడా ఉండబోతోంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ పోలీస్ సేవాదళ్ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు మహిళలకి అండగా నిలుస్తున్నారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళా సంరక్షణలో మహిళలకు పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేశారు. డీసీపీ శ్రీ గౌతమి శాలి ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కాలంలో చదువు విషయంలోనే గాని ఉద్యోగ విషయంలో గాని అందరం సమానమేనని, జెండర్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో గౌరవంగా మెలగాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. మహిళలు అందరూ కుకింగ్, పెయింటింగ్, రీడింగ్ మొదలైనవి అన్ని నేర్చుకోవాలి. విద్యతో పాటు అన్ని నేర్చుకోవాలి అని తెలియజేశారు. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి గారికి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక అలంకరించిన ఇతర ఉన్నతాధికారులందరికీ, వేదిక వెలుపల ఉన్నటువంటి మా పోలీస్ శాఖ అధికారులు అందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మిగతా వాలంటీర్స్ అందరికీ, విద్యార్థులు అందరికీ, టీచర్స్, ఇతర శాఖల నుంచి విచ్చేసినటువంటి అతిథులందరికీ హార్దిక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పార్టీ, లింగ సమానత్వం కోసం వేగవంతమైనటువంటి కార్యాచరణ అనే నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటర్ యాక్షన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దానికి నిదర్శనం. సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ లేబర్హుడ్ అనే నినాదంతో మన సిపి గారు సురక్ష కమిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ సురక్ష కమిటీలో భాగంగా
మహిళా భద్రతకి పెద్దపీట వేస్తూనే మహిళలకు విద్యార్థినులకు ఇన్కన్వీనియన్స్ కలగకుండా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేందుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాలలో స్కూల్స్ వద్ద క్లౌడ్ పెట్రోలింగ్ ద్వారా ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు మహిళా భద్రత కోసం, మహిళలు గౌరవించుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతిని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి అని తెలియజేశారు. అనంతరం స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అక్కడ నుండి పెన్ సర్కిల్ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి పెన్ సర్కిల్ వద్ద మహిళా పోలీసులచే డ్రోన్ షో నిర్వహించిన అనంతరం ముగింపు పలికారు. మహిళ అంటే ఓ బలమైన శక్తి, ఓ స్ఫూర్తిదాయకమైన చరిత్ర, ఓ అభివృద్ధికి నాంది. సమాజ మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయండి. మేము మీకు అండగా ఉంటాము. నిర్భయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ధైర్యం, పట్టుదల, సేవ అనే విలువలతో ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, అత్యవసర సేవలు అందించడంలో వారు కీలక భూమిక పోషిస్తున్నారు. మా పోలీస్ విధులు మీ బలానికి తోడుగా ఉంటాయి. కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా సమాజ మార్పుకు వారు ప్రేరణగా నిలుస్తున్నారు. మీకు న్యాయం జరిగేలా చేయడమే మా లక్ష్యం. నగరాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో మహిళా భద్రతను మెరుగుపరిచేందుకు షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు, SOS సేవలు మొదలగు ఎన్నెన్నో మహిళా పోలీస్ సిబ్బంది వీటిని సమర్థంగా అమలు చేయడంతో పాటు అత్యవసర సందర్భాల్లో తక్షణ స్పందన అందిస్తున్నారు. మీరు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోండి, మేమున్నాం మీ వెంట. సైబర్ క్రైమ్ నియంత్రణ, డ్రోన్ పెట్రోలింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, CCTV ఆధారిత నేర విచారణ వంటి విభాగాల్లో మహిళా పోలీస్ సిబ్బంది నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. మీరు ఆపదలో ఉన్నారా? 112కి లేదా 181కి కాల్ చేయండి. నేరగాళ్ల ఎత్తుగడలను అణచివేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థంగా స్పందిస్తున్నారు. మీ రక్షణ కోసం మేము ప్రతిరోజు సిద్ధంగా ఉన్నాం. క్రిమినల్స్ ఎంత కుట్ర వేసినా మహిళా పోలీస్ వారి విచక్షణతో కేసులను చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. మీకు న్యాయం జరిగేలా చేయడమే మా లక్ష్యం. చిన్నారుల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. పోక్సో చట్టం, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిరోధం మొదలగు వంటి ఎన్నో అంశాల్లో మహిళా పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్. మీ భద్రతే మా బాధ్యత. మహిళలందరూ ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఎదిరించి నిలిచే ధైర్యాన్ని అలవర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీకు రక్షణగా ఉంటుంది. హ్యాపీ విమెన్స్ డే.